తమరు ఇమీడియట్ గా కూడా ఈ రోజా రేపా ఎల్లుండి ఎప్పుడు మీరు ఆ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి మీరు అనుమతిస్తే దాని మీద డిస్కస్ చేస్తాం. 5 సంవత్సరాలు ఆ వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశారో డీటెయిల్ గా ప్రతి విషయం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు ఇమీడియట్ గా ఈ రోజు పోస్ట్ చేసినా రేపు పోస్ట్ చేసినా మా మంత్రి గారు డీటెయిల్ గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి. ఎల్ఓపి గారు అరే వెల్ఓపి గారు మాట్లాడుతుంటే మీ పక్ష నాయకుడు మాట్లాడుతుంటే కూడా మీరు ఆకపోతే ఎలాగయ్యా? చూసుకోండి వెనకాల అధ్యక్ష ఏం జరుగుతుందో. అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, వారితో పాటు 104, 108 కార్మికులందరూ కూడా వారు నేను దీక్షలు చేస్తాను అధ్యక్ష. ఇంకా రేపు ఇంకా దాన్ని ఉధృతం చేసే పరిస్థితి కూడా ఉంది. అంగన్వాడీ ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ జీతాలు పెంపు చేయమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు రావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు అనుకున్న రీతిలో పెంచడమే కాకుండా ఏదైతే ఎలక్షన్ ముందు వాళ్ళు చేసిన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ఆగస్టు నుంచి పెంచుతామని ఆ రోజు ప్రభుత్వం రాతపూర్వకంగా వాళ్ళకి హామీ ఇచ్చింది అధ్యక్ష. అందులో ఏ విధమైన సందేహం లేదు అధ్యక్ష. ప్రభుత్వం అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అధ్యక్ష. సంబంధించిన కమిటీ ఒక సెకండ్ అధ్యక్ష. మరి ఇప్పుడు మంత్రి గారు కూడా వారు కూడా అంగీకరించారు అధ్యక్ష. ఏమని మాకు అభ్యంతరం లేదు, మేము డిస్కస్ చేయని మాకు ఇబ్బంది లేదు అన్నారు అధ్యక్ష. ఈ క్వశ్చన్ పోస్ట్ పోన్ చేసి డిస్కషన్ స్టార్ట్ చేయండి. లేదు అంటే క్వశ్చన్ అయిన తర్వాతనే దాన్ని అలౌ చేయండి అధ్యక్ష. అంగన్వాడీ దీని మీద మాట్లాడడానికి వారు ఒప్పుకున్నారు కదా అధ్యక్ష. ఒప్పుకున్నారు కదా. క్వశ్చన్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు కనుక 104, 108 మీద సభ్యులు వాయిదా తీర్మానం ఇస్తే మీరు వాయిదా తీర్మానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్నే గంట సేపు శాసనసభలో చర్చించాం. ఇక్కడ కూడా చర్చించడానికి ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదు. తమరు ఎప్పుడు వీలైతే అప్పుడు పోస్ట్ చేయండి. దాని మీద డీటెయిల్ గా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది మేము చెప్పింది 104, 108 మీద అధ్యక్ష. ఒక 100 సబ్జెక్టుల మీద వాయిదా తీర్మానాలు ఇస్తే అన్నిటి మీద చెప్పవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు, ఇప్పుడు మంత్రి గారు కూడా చర్చకు ఒప్పుకున్నారు కాబట్టి 104, 108 మీద మేము ఇచ్చిన వాయిదా తీర్మానం చూడండి అధ్యక్ష. వాయిదా తీర్మానం చూడండి. అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి సంబంధించిన జీతభత్యాల మీద, దాంతో పాటు ఏదైతే 108, 104 అన్నామో ఆ మూడింటి మీద ఇచ్చాము అధ్యక్ష. నాట్ ఓన్లీ 104 అధ్యక్ష. దీని మీద టీ బ్రేక్ అయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. టీ బ్రేక్ తీసుకుందాం నిర్ణయం. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్నకు అధ్యక్ష మదనపల్లి స్థానిక పోలీసులు 9 FIR నమోదు చేయడం జరిగింది అధ్యక్ష. సదరు కేసును తదుపరి విచారణ కోసం అడిషనల్ డీజీపీ CID అలాగే వారికి బదిలీ చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ యొక్క విచారణ పురోగతిలో ఉన్నది అధ్యక్ష. కేసుల యొక్క వివరాన్ని కూడా ఎనెక్సర్లో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, 3 అధికారులు అధ్యక్ష, 2 RDOల్ని, 1 సీనియర్ అసిస్టెంట్ని కూడా ఈ కేసులో సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, రెవెన్యూ కార్యాలయాలకు మరియు ఉన్నటువంటి అన్ని కార్యాలయాలకు అధ్యక్ష బ్యాకప్ డేటా ఫైళ్లను రక్షణ కల్పించాల్సిందిగా, అలాగే మరియు రాత్రి పగళ్ళు కూడా భద్రత కల్పించాలని చెప్పేసి CCLA మెమో నంబర్ CORD 1/256/1-1/2024 తేదీ 23/7/2024 ద్వారా రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లందరికీ కూడా సర్క్యులర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. రామారావు అధ్యక్ష నమస్కారం. గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అసైన్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రీ హోల్డ్ చేసిన నాయకులు కానీ, అక్కడ మదనపల్లి ఏరియాలో మాజీ మంత్రి గారు కానీ అనేక వేల ఎకరాలు ప్రీ హోల్డ్ చేసిన విషయము మనం చూసాం. దానిలో అనేక అవకతవకలు ఉంటాయనే ఆలోచనతోటి ఆ రికార్డ్స్ అన్నిటిని కూడా
22 జూలైలో తగలబెట్టిన విషయము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తెలుసు. నేను గౌరవ మంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను, ప్రీ హోల్డ్ కింద మదనపల్లి ఏరియాలో ఎన్ని ఎకరాలు ప్రీ హోల్డ్ చేశారు, దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేశారన్నది ఒకటి గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. నిన్న కూడా చూసాం, ఇక్కడ మదనపల్లిలో 2 రోజుల కిందట రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లో ప్రిలిమినరీగా అనేక అవకతవకలు ఉన్నాయి, ఇంటెన్షనల్గా ఈ ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారని చెప్పారు. పొంగనూరు మండల పరిధిలో సుమారుగా 900 ఎకరాలు ప్రీ హోల్డ్ చేశారు. అదేవిధంగా పెద్ద తెప్ప సముద్రం మండలంలో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన మఠం భూములు 500 ఎకరాలు, మదనపల్లి రింగ్ రోడ్లో సర్వే నెంబర్ 552లో 20 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాల భూమి, మదనపల్లి మండలం వలసపల్లి పరిధిలో 247 సర్వే నెంబర్లో 2.73 ఎకరాల భూమి, కురబాలకోట అత్యంత విలువైన అనేక భూములు ఈ మాజీ మంత్రి గారి కుటుంబంలో ప్రీ హోల్డ్లో ఉన్నాయని చెప్పి మాకున్న ఇన్ఫర్మేషను. తంబలపల్లి నియోజకవర్గంలో అనేక భూములు, ఇవన్నిటి మీద కొద్ది సమగ్ర ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిలో ఇంతవరకు వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్లో ప్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఎన్ని భూములు ఐడెంటిఫై చేశారు, అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ దీనిలో యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అసలు సూత్రధారులు ఎవరు, అసలు సూత్రధారులు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారు తెలియజేస్తూ, దీని మీద వారిని మరికొంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలిగితే మాకు మీ ద్వారా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్లీజ్ రాంభూపాల్ రెడ్డి. సార్, ఈ ఏడాది జూలై 21వ తారీఖున ఒక ఎవరు ఊహించని విధంగా ఒక దుస్సంఘటన జరిగింది అధ్యక్ష. గతంలో ప్రమాదాల వల్ల కార్యాలయాలు కానీ భవంతులు కాలిపోయిన సంఘటనలు చూసాం. కానీ దురుద్దేశపూరితంగా ఒక కుట్ర కోణంలో జూలై 21వ తారీఖున మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దగ్ధం చేయడం జరిగింది అధ్యక్ష. కేవలం తాము చేసిన తప్పులు బయటికి వస్తాయి, దానివల్ల మేము శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మేము సంపాదించిన లక్షల కోట్ల రూపాయల సంపాదన వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే ఒక దుష్ట ఆలోచనతో దగ్ధం చేయడం అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కొన్ని వివరాలు కావాలని చెప్పి అభ్యర్థిస్తున్న అధ్యక్ష. మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయి, ఎన్ని ఫైళ్లు కాలిపోకుండా ఉన్నాయి, అంతేకాకుండా ఈ కుట్రలో రాజకీయపరమైన కోణం ఏమైనా ఉందా, ఎవరైనా రాజకీయ నాయకుల పాత్ర ఉందా, అంతేకాకుండా ఎన్ని ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు రిలీజ్ చేశారు, దీంట్లో ప్రస్తుతం రెవెన్యూ వాళ్ళు విచారణ జరగడం జరుగుతుంది, దీంట్లో ఎన్ని ఇర్రెగ్యులర్ గా ఫ్రీహోల్డ్ చేశారని చెప్పి మీ విచారణ తేలింది. అంతేకాకుండా 22A సంబంధించిన భూములు ఎన్ని రెగ్యులర్ చేశారో తమరి ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేశారు. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు తువ్వారపు రామారావు గారు అలాగే రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసేటువంటి భూతందాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి ఈ యొక్క వైసీపీ భూచోళ్ళ భయం అధ్యక్ష, దానికి కారణమే ఈ యొక్క మదనపల్లి ఏదైతే అగ్ని జరిగిందో అధ్యక్ష. అయితే అధ్యక్ష, జగన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూదందాలు అక్రమాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఈ యొక్క ఫైల్ దగ్ధం కార్యక్రమం కుట్ర పన్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఎప్పుడైతే జరిగిందో అధ్యక్ష ఆ రోజున పక్క రోజున మా స్పెషల్ సిఎస్ గారు, అంటే జరిగిన ప్రక్రియ మళ్ళీ చెప్తా అధ్యక్ష, మా స్పెషల్ సిఎస్ గారు పక్క రోజున వెళ్ళి అక్కడ ఉంటే కొన్ని గంటల్లోనే 500 పై చిలుకు కేవలం అక్కడ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రావడం అంటే జరిగింది అధ్యక్ష. చెప్తున్నా అధ్యక్ష, ఈ యొక్క కేసు నమోదైంది మీరు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలపై కూడా ఎన్నో అర్జీలు వచ్చాయి అధ్యక్ష. మాకు మా అర్జీలు మా దగ్గర ఉన్నాయి, మేము అన్ని కూడా చెప్తాం. నేను చెప్పాను, మీరు మాట్లాడండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో వచ్చింది అధ్యక్ష. మంత్రి గారు అగ్ని ప్రమాదం మంత్రి గారు వినండి.
అరే వినండి మంత్రి గారు, దయచేసి పేర్లు లేకోకుండా మాట్లాడండి. ఓకే ఓకే అధ్యక్ష. పేర్లు మనుషులు లేకుండా మాట్లాడండి. అధ్యక్ష ఓకే ఓకే వినండి, కూర్చోండి. దయచేసి పేర్లు లేకుండా మాట్లాడండి. వచ్చిందని చెప్పారు. మీరు ఇంకో రంగు కూడా చెప్పొచ్చు, మాజీ మంత్రుల మీద వచ్చినాయని చెప్పొచ్చు. పేరు మెన్షన్ చేయక్కల, పేరు మెన్షన్ చేయక్కల. సార్ సార్ మాకు